బీసీఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్లాం గ్రామంలోని స్వయంభూ శ్రీవల్లి దేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృతిక మహోత్సవం. నాయుడుపేట మండలంలో జరుగుతున్న సుపరిపాలనలకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీ నటి మంచులక్ష్మి సందడి. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలోని స్వయంభూ శ్రీవల్లి దేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆడి కృతిక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామివారికి వేద పండితులచే కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. దువ్వూరు జనార్దన్ రెడ్డి ఉభయకర్తగా పుష్పయాగం నిర్వహించారు. ఆడి కృతిక మహోత్సవానికి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
నాయుడుపేట మండలంలో జరుగుతున్న సుపరిపాలనలకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. 5 పంచాయతీల ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. అలాగే ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులపై తెలియజేస్తూ ఆయా పంచాయతీలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే విజయశ్రీ ఘన స్వాగతం పలికారు. పేరుకి దిగువ స్థాయి నాయకులుగా తెలుగుదేశం పార్టీలో మెలుగుతున్న నాయకులు ఎమ్మెల్యే రాకపై వారి పంచాయతీలలో ఘనంగా ఏర్పాటు చేసి ప్రజలను ఏకాభిప్రాయం వైపు తీసుకొచ్చి ఎమ్మెల్యే విజయశ్రీకి నీరాజనాలు పలికారు. దీంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్లు సంతృప్తికరమైన వాతావరణం మొదలైందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. తోడుండి ఎన్నో సంవత్సరాలుగా వేసుకోలేనటువంటి రోడ్లు కూడా ఫస్ట్ ప్రథమంగా చూసి దగ్గరుండి మరి చూపించి 6 నెలల లోపలనే మా పంచాయతీ రోడ్లను మా అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్లను అవన్నీ డ్యామేజ్ ఉన్నటువంటి వాటిని రిమూవ్ చేయించి మళ్ళీ కొత్త వాటికి ప్రపోజల్ పెట్టి మళ్ళీ కొత్తగా ప్రమోషన్ తెప్పించి మళ్ళీ కట్టించేదానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి అతిరథ మహారథులకు అందరికీ మా మర్లపల్లి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇచ్చే సందర్భంగా మా గ్రామస్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సంవత్సరం రోజులు గెలిచి 35 లక్షలు మా ఊరికి సీసీ రోడ్లు కాంపౌండ్ వాళ్ళు ఇస్తే ఈమె వచ్చి చూసిన తర్వాత ఇంకా ఈ డెవలప్మెంట్ చేస్తుందేమో అని మా ప్రజలు బాగా ఆశిస్తున్నారు. నాయుడుపేట మండలం అన్నమేడ గ్రామానికి గెలిచిన 1 ఇయర్ తర్వాత పరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మన గౌరవనీయులైన సూలూరుపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ గౌరవనీయులు విజయశ్రీ గారు అన్నమేడ గ్రామానికి చేసినందువల్ల మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా గ్రామస్తుల తరఫున, గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున. కానీ మా గ్రామానికి ఇచ్చేయడం మాకు భలే ఆనందం ఉంది, మాకు సంతోషం. 1 ఇయర్కు మా పరిపాలన ఎలా ఉంది ప్రజల్లో పోయి తెలుసుకోవాలని చంద్రబాబు నాయుడు మంచి కార్యక్రమం నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి ప్రతి ఎమ్మెల్యే గారు గడప గడప పోయి మన పరిపాలన 1 ఇయర్ 1 సంవత్సరంలో మనం ఏ విధంగా చేసాము, మీ సమస్యలు ఏమున్నాయి అని అడిగి తెలుసుకొని ఇంకొక అడుగు మనం పరిపాలన బాగా చేయాలని మంచి నిర్ణయంతో చంద్రబాబు మంచి పథకం తెచ్చాడు. గ్రామాల్లో ప్రతి ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి ప్రతి ఎమ్మెల్యే తిరిగి ప్రజల దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఆయన ఒక ఆలోచన విధానం చాలా గొప్పది. దానికై మేము ఆయన ధన్యవాదాలు తెలుపుతూ అన్నమేడ గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామస్తులు అందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మా గ్రామానికి ఇచ్చేస్తున్న సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. అన్నమేడు ఆయకట్టు ప్రెసిడెంట్ సుపరిపాలన తొలి అడుగులో కార్యక్రమంలో 2029లో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలని మా కోరిక, మా ఆకాంక్ష. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు. రాజగోపాలపురంలో టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను ఆమె ప్రారంభించారు. మంచు లక్ష్మిని చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు, బంధువులు పిల్లలతో లక్ష్మి మాటమంతి చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ట్రస్ట్ ద్వారా దత్తత తీసుకుని 320 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అమ్మమ్మ గారి ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ రూమ్ ను ప్రారంభించడం ఆనందదాయకంగా ఉందని, అధునాతన సాంకేతికతతో విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్ అన్ని వసతులతో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే లక్ష్యంగా టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.
సురేష్ అన్న ఎటు తిరగాలి. కాబట్టి ముందు మన పౌరులు బడికి ఎందుకు వెళ్తాం, ఇంట్లోనే ఎందుకు నేర్చుకోము మనం. ఒక బడికి వెళ్తే బడిలో నేర్చుకునే ఒక భావన కలుగుతుంది అని. కానీ మన దేశంలో ఉండే జనాభా కొద్దీ అందరికీ ఒకే రకం ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మీ ముందుకు వచ్చి మీ పిల్లలకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని అదే రకమైన ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాం. అదే కాకుండా ఇక్కడున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి నేర్పిస్తున్నాం. మేము ఏదో ఒక వాలంటీర్ని తీసుకొస్తే ఒక సంవత్సరం తర్వాత వెళ్ళిపోకుండా మేము కానీ టీచర్స్ తోటి నేర్పించగలిగితే మేము 3 సంవత్సరాలు కొద్ది ఉంటామండి. 3rd, 4th, 5th గ్రేడ్ వరకు వాళ్ళు మీరు నీట్గా నేర్పించేది వరకు ఉండి తర్వాత స్కూల్ని మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ క్లాస్ రూమ్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ టీచర్కి సబ్జెక్ట్ బాగా తెలిసి ఉండాలి. అప్పుడే ఆవిడ ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. సో ఈ స్కూల్ని కూడా అద్భుతంగా ముందుకెళ్ళాలని మీ అందరిలో ఒక్కరు ఎస్ నేను వెళ్ళి బయటకు వెళ్ళి ఎక్కడికైనా ఈ ఊర్లో ఉండైనా నేను బాగా చదువుకొని నా ఊరిని బాగా చేయాలి అనుకుంటే అదే అభివృద్ధి. నేను చేసిన పనికి అదే నేను కోరుతున్నాను. సో పిల్లలు అద్భుతంగా చదువుకోండి. మీకు ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా చాలా ఓన్లీ ప్లే అండ్ ఫన్ గేమ్స్. అది కూర్చొని మళ్ళీ రెపిటేషన్ కాకుండా మన బాడీ వాడుతూ మన వాయిస్ వాడుతూ మన చేతులు వాడుతూ ఒక ప్లే ద్వారా ఒక ఆట ద్వారా మనం నేర్పిస్తే ఇంకా బాగా వాళ్ళు నేర్చుకుంటారనే ఒక భావంతో ఈ కరికులం చేయడం కూడా జరిగింది. సో అండ్ నేను ఎందుకు మీడియా వాళ్ళు చెప్తానంటే మీరే నాకు చెప్తా ఉంటారు అనమాట మా టీం మెంబర్స్తో ఇది బాగా జరుగుతుంది ఇది బాగా జరగట్లేదు అని. సో అందుకే నేను మీకు విన్నపమిస్తున్నాను. వచ్చి క్లాస్ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. మా వాళ్ళు 24/7 ఒట్టి మండే టు ఫ్రైడే కాదు. హెచ్ఎంఓ గారితో డిఈఓ గారితో మీరు ఫోన్ చేస్తే 4 రింగులకు ఫోన్ తీసేటట్టు ఉంటుంది మా ఎన్జిఓ. అండ్ ఈ స్కూల్ నుంచి ఎంతోమంది మా టీచ్ కోచింగ్ ద్వారా వచ్చి తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిధిలోని మొగళ్లకుంట వద్ద శ్రీ శ్రీనివాస ట్రస్ట్ 48 లక్షలతో నిర్మించిన వంతెనను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు పేదల ప్రజల జీవనోపాధి కోసం కృషి చేయాలన్నారు. వెనకబడిన పేదలను దత్తత తీసుకుని జీవనోపాధి కల్పించే విధంగా ముందుకు రావాలన్నారు. టీవీఎస్ సంస్థ మండలంలో గిరిజనుల కోసం చేస్తున్న అభివృద్ధి పనులు అభినందనీయమని కొనియాడారు. ఇప్పటి వరకు 60 గ్రామాల్లో 10 కోట్ల పైగా అభివృద్ధి పనులు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీవీఎస్ సంస్థ చైర్మన్ స్వర్ణసింగ్, క్లస్టర్ ఇన్ఛార్జి జయసింగ్, తహసీల్దార్ నరసింహారావు, ఎంపీపీ తనుజ తదితరులు పాల్గొన్నారు. టీవీఎస్ సంస్థ దానికి నిధులు ఇచ్చి 40 లక్షలు మరి తొందరలో 7 నెలల్లో కంప్లీట్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. మనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో వర్షాలు వస్తే కాలువలో కూడా చాలామంది కొట్టుకుపోయారంట. అది ఇప్పుడే చెప్తా ఉన్నారు, మాకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోడ్డు కూడా 6-7 నెలల్లో కంప్లీట్ చేస్తాం. ఈరోజు మనము వెంకటగిరి మండలంలోని మొగలగుంట గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. మనకు ఏదైతే గిరిగింజ కాలువ మీద ఇంతకుముందు బ్రిడ్జి లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 6 ఊర్లు పెరియవరం, మొగలగుంట, గొట్లగుంట, అదేవిధంగా మొగళ్ళగుంట, ఇట్లా 5 గ్రామాలకి వర్షాకాలంలో పూర్తిగా 2-3 నెలలు రాకపోకలు బంద్ అయ్యేవి. ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇతరత్ర వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకు వెళ్ళాలన్నా ఈ గిరిగింజ కాలువను దాటడానికి చాలా అవస్థలు పడేవారు ఈ 5 గ్రామ ప్రజలు. ముఖ్యంగా ఈ 5 గ్రామాల్లో కూడా ఎక్కువ మంది ఎస్టీలు, బడుగు బలిగిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి సహాయార్థం కోసం మనకి ఈ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా వెంకటగిరి మండలంలో మనకి శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ ఏదైతే టీవీఎస్కి అనుసంధానమైనటువంటి ఈ ట్రస్ట్ ఇక్కడ సుమారుగా 62 విలేజెస్లో కూడా చాలా కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు సుమారుగా
10 కోట్లకు పైచిలకు వర్క్స్ ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇది ఈ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ఈ బ్రిడ్జిని వాళ్ళు నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. ఇంకొకటి ఏమంటే గత నవంబర్ డిసెంబర్లో అనుకుని వెంటనే ఈ వర్షాకాలపు లోపే బ్రిడ్జిని 6 నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని సహాయంతో కూడా తీసుకొని సుమారుగా 48 లక్షలతో ఈ బ్రిడ్జిని రికార్డ్ టైంలో కూడా చాలా క్వాలిటీ వర్క్తో ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం చాలా హర్షణీయం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ మనకి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రోడ్డు కూడా వచ్చే దారిలో చూసాం, సరిలేదు. అది ఈ సంవత్సరం మనం గౌరవ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఎన్ఆర్జీఎస్ నిధులతో ఆ రోడ్డును కూడా ఈసారి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో నీటి సమస్యను గుర్తించాం. ఆ నీటి సమస్యను కూడా మనము ఈ పరిష్కారం చేసుకుంటాము. ముఖ్యంగా ఇక్కడ శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ వాళ్ళు ఎంతో మంచి పనులు ఈ నియోజకవర్గంలో చేస్తున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి P4 ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్లో మనకు స్వచ్ఛాంధ్ర P4 ఫౌండేషన్ ద్వారా ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు సుమారుగా 1900 కుటుంబాలని దత్తత తీసుకోవడం కూడా ఆల్రెడీ జరిగింది. వీళ్ళు చేస్తున్నట్టు మిగతా NGOలు, ట్రస్టులు, ఇండస్ట్రియలిస్ట్ కూడా అదేవిధంగా సమాజంలో టాప్ 10% ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టయితే బాటమ్ 20% ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎంతో మేలు చేకూరుతుందనేది కూడా ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. ఇచ్చిన హామీలను నెరవేర్చే సమర్థత సీఎం చంద్రబాబు నాయుడుకే ఉందని R&B శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారన్నారు. వైసీపీ నాయకులు మద్యం కుంభకోణానికి పాల్పడి వేల కోట్ల రూపాయలను లూటీ చేశారని, అక్రమ మైనింగ్ తో సహజ సంపదను దోచుకుంటున్నారన్నారు. వైసీపీ అరాచక పాలనను తట్టుకోలేని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వారిలో మార్పు రాలేదన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ప్రజలు సమ్మె పరిస్థితుల్లో లేరన్నారు. శాఖ మంత్రులు జనార్దన్ రెడ్డి గారు మన గూడూరుకు రావడం నిజంగా మన అదృష్టం. సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీలో 50 ఇళ్ళు ఇంటింటికి వెళ్లి ఎవరికైతే తల్లి వందనం డబ్బులు అకౌంట్ లో పడ్డాయో, అలాగే ఎవరికైతే పెన్షన్ 4000 పడిందో వాళ్ళందరితో కూడా మాట్లాడి మీకు సక్రమంగా వచ్చారా లేదా, ఇంకెవరికైనా ఇవ్వాలా అనేటువంటి విషయాలు కూడా వారితో చర్చించిన విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మనల్ని మన సీఎం గారు జనార్దన్ రెడ్డి గారిని గూడూరుకి ఈ యొక్క కార్యక్రమానికి సుపరిపాలనలో తొలి కార్యక్రమానికి అబ్జర్వర్ గా ఇక్కడికి పంపించినారు. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు సోదరులు మా చంద్రమౌళికి, పెద్దలు మా సీనియర్ నాయకులు మా నాయుడు గారికి, నరసింహనాయుడు గారికి, మా శ్రీధర్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ కళాకారుల దగ్గర బ్రిడ్జి గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 18 కోట్లతో అప్పుడు శంకుస్థాపన చేశాము. అది మొత్తం R&B బ్రిడ్జి పూర్తయింది. దానికి సంబంధించిన అప్రోచ్ లేని కారణంగా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడుతుంది. అది కూడా ఈ రోజు మంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ చూపించి అది కూడా త్వరగా శాంక్షన్ చేసే విధంగా మంత్రి గారికి రికమెండేషన్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఎన్నో సంవత్సరాల నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆల్రెడీ అయితే ఎస్సీ గారు కూడా వేదిక రావాలంటే ఆల్రెడీ చెప్పాం. అందరూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి డబ్బులు రాలేదని. ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 38 కోట్ల దాన్ని 63 కోట్లకి శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ 2 కోట్ల వరకు అప్రూవ్ చేసి మళ్లీ గతంలో ఇంతకుముందు ప్యాకేజీ పూసుకెళ్లిపోయారు. దానివల్ల ఇన్ని సంవత్సరాలు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇక్కడ రాలా. ఇప్పుడు అదేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి R&B అధికారులు తెలియజేస్తున్నాం, మంత్రి గారు కూడా చెప్తాము. దయచేసి ఈ విషయంలో
గట్టిగా ఉండండి, పిలిపించండి, కాంట్రాక్ట్ పిలిపించండి. అంత పెద్ద కాంట్రాక్ట్ 2 కోట్ల వరకు బిల్లు ఆపేయడం అనేది అన్యాయమైన పరిస్థితి. కాబట్టి అధికారులు పరిస్థితులు కూడా సెటిల్మెంట్ చేసే పరిస్థితి చేస్తే ఊరుకునే పరిస్థితి తెలియజేసి అది కూడా మా మంత్రి గారి దృష్టికి అది కూడా సాల్వ్ అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీ లో అనేక R&D రోడ్లన్నీ కూడా మంత్రి గారికి అక్కడ లీడర్లు స్థానికులు కూడా రెప్యుటేషన్స్ ఇచ్చారు. వాటి అన్నింటి కూడా త్వరలో ఖచ్చితంగా ఫేజ్ మెంబర్ గా మనంతా ఒకసారి చేయాలంటే కష్టం కాబట్టి ఏదైతే ముందు ఇంపార్టెంట్ అవన్నీ కూడా మా మంత్రి గారు మాకు సాధిస్తారనేటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి మరొకసారి మా మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పప్పు వేదిక కోరుతున్నాను. ఇప్పుడు కోరుతున్నాను గూడూరు నియోజకవర్గానికి రావడం, అదేవిధంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఈ కాలనీలో వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కార్యకర్తలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, నా సోదరుడు ఆసిఫ్ సునీల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అధికారులకు, పోలీసు వారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే వాతావరణం. ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం, ఆ తల్లి కళ్ళల్లో ఆనందం, వారి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మా మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన, కూటమి ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంతమంది పిల్లలకు చెప్తే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వచ్చింది. అదేవిధంగా ఒక ముసలవ్వ గారు, నలుగురు గారు ఎక్కడ పోయినా ఆ ముసలవ్వ గారిని అడుగుతూ ఉంటే, ఏమవ్వా బాగున్నావా, ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా, ప్రశాంతంగా బాగా ఉంది నాయన. ఎందుకంటే అప్పుడు 3,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఒకేసారి పెంచి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఎవరు మా దగ్గర 1 రూపాయి కూడా అడగకుండా, ఏ కమిషన్లు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే మా ఇళ్లకు తీసుకొచ్చి ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయ సిబ్బంది అంతా కూడా తెచ్చిస్తా ఉన్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్. ఆ రోజు మాట చెప్పిన ప్రకారం 3,000 రూపాయలు 4,000 చూస్తామన్నాము. అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం. ఇది చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము. ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ 6 ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కరిగా మొదలుపెట్టి ఇప్పటికే 80% పైన కంప్లీట్ చేయడం ఉంది. ఒకసారి మిత్రులు చూడాలి, ఒక ఇంటికి దగ్గరికి పోతే తల్లికి వందనంలో మాకు 5 మంది పిల్లలు 5 మందికి పడింది. 5 మంది పిల్లలు చూస్తే తల్లి చెప్తా ఉంది, మాకు ఏ ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా మా పిల్లలు చదివించుకుంటాము, వాళ్ళకి బట్టలు కొనిచ్చాము. ఇంకా 3 ఇళ్ళకి పోతే మా బ్రాండ్ సైకిల్ బ్రాండ్ మాకు గుర్తు. ఆ సైకిల్ కూడా ఇంటికాడ పెట్టుకుని క్యా कर लिया तूने क्या परचेस किया बोले तो मैं సైకిల్ మోలియా బల్కే సైకిల్ మీద కొడుకుడు పిచ్చి జరుగుతా ఉంది. అదే విధంగా 3 4 ఏ ఇంటి పైన పేపర్ల మీద రాసిస్తా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం కమిట్మెంట్. ఇది దొంగల ప్రభుత్వం కాదు, దోచుకునే ప్రభుత్వం కాదు, మాట తగ్గే ప్రభుత్వం కాదు. ఏదైతే రేపు అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వబోతా ఉన్నాం, అదేవిధంగా రేపు ఆగస్టు 15న మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దాని ప్రకారం ఇస్తా ఉన్నాం. ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారో దాదాపుగా స్ట్రైట్ పర్సెంటేజ్ 94% దాకా ఇస్తే ఆ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. గత పాలకులు ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 సమానంగా చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు, మేము వస్తున్నాం, ఎలా మేము జరుగుతాము అని నాటకాలు ఆడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, ఎందుకు మీ మాదిరిగా మేము 2000 నుంచి 3000 చేస్తామని 2 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు, మళ్ళా 250 రూపాయలు 5 ఏళ్లకు 3000 చేసినందుక మీరు వచ్చేది లేదు. మేము 3000 4,000 చేస్తామని
మొట్టమొదటిగా చెప్పినందుక 2 నెలల బోనస్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళా 7,000 రూపాయలు ఇచ్చినందుక, లేదు దీపం పథకం అమలు చేసినందుక అందరికీ కూడా మళ్ళా 7,000 రూపాయలు ఇచ్చినందుక, లేదు దీపం పథకం అమలు చేసినందుక, తల్లికి వందనం ఇచ్చినందుక, దేనికి పాదయాత్ర చేస్తారు చెప్పండి? దేని గురించి పాదయాత్ర చేస్తున్నారు? మేము ఇచ్చినటువంటి కాదు అని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీ మాదిరిగా 2 పిల్లలకి చెప్పి 1 పిల్లలకి ఇచ్చి ఆపలేదు. మీ మాదిరిగానే బటన్ నొక్కుతున్నామని చెప్పి ఉత్తొత్తు బటన్ కాదు, ఈ రోజు బటన్ కాదు, చేతికి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త ప్రచారాలు, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల మధ్యన చిచ్చు పెడతా ఉన్నారు, రౌడీలను ప్రోత్సహిస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ రోజు ఒక రౌడీల రాజ్యం మళ్లీ రావాలి, దుర్మార్గం పాలనతోనే గెలుస్తామని అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి కల్లా నిజంగానే మీ బటన్ నొక్కింటే, నిజంగానే మీ వల్ల సంక్షేమంలో అందరూ సంతోషంగా ఉంటే ఎందుకు 151 సీట్లకు మీరు 11 సీట్లకే మిగిలిపోయారు? 5 ఎక్కడికి పోయింది? 11కి ఎందుకు మిగిలారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మిమ్మల్ని చీకొట్టారు. ఈ రోజు 164 సీట్లు మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే బాధ్యతతో పరిపాలన చేస్తా ఉన్నాము, బాధ్యతతో సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తా ఉన్నాము. ఆ రోజు తిరుమలలోని అన్నమయ్య భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ఎస్ నాయుడు ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఏఐ అమలు, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, కాంట్రాక్ట్ డ్రైవర్లు రెగ్యులైజ్, పాత భవనాల పునర్నిర్మాణానికి నూతన డోనర్ పాలసీ, వేద పారాయణ దారులకు నిరుద్యోగ భృతి, ఆలయాలు, భజన మందిరాలు నిర్మాణానికి శ్రీవాణి నిధులు మంజూరు, ఒంటిమిట్టలో పూర్తి స్థాయిలో అన్నప్రసాద వితరణ తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ గారికి, గౌరవ సభ్యులకి ఈనాటి సమావేశానికి ఆహ్వానం.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ టీటీడీ పాలక మండలి చేసినటువంటి సభ్యులకి అధికారులు గూడూరు పట్టణంలోని రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీకంఠి రామ్మోహన్ రావు దాతృత్వంతో వివిధ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు స్కూల్ ఫీజు మరియు బుక్స్ కోసం 1,49,000 రూపాయలను వారి కార్యాలయంలో విద్యార్థుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీకంఠి రామ్మోహన్ రావు దాతృత్వంతో ప్రతి సంవత్సరం పేద విద్యార్థుల ఫీజులు క్లబ్ ద్వారా నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కందాటి రాఘవరెడ్డి, రోటేరియన్స్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నాసన నాగులు, చోలవరం గిరిబాబు, కె సనత్ కుమార్ రెడ్డి, బండి ధనుంజయ రెడ్డి, పి హరినాథ్ రెడ్డి, ఐ లక్ష్మీనారాయణ, వాసుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీకంఠి రామ్మోహన్ రావు గారు వారి దాతృత్వంతో గూడూరు పట్టణంలోని 7 మంది విద్యార్థులకు ఫీజు మరియు బుక్స్ 1,49,000 రూపాయలు విలువైనటువంటి అమౌంట్ని అందజేయడం జరుగుతుంది. లబ్ధిదారులు కూడా వచ్చిన్నారు. వాళ్ళు సేవా కార్యక్రమాలు చాలా చేస్తుంటారు. మా రోటరీ క్లబ్ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ వారి చారిటీస్ ద్వారా కానీ సొంతంగా కానీ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఇదే విధంగా వారి కార్యక్రమాలు అందజేయాలని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రోటరీ వెస్ట్ క్లబ్ గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన రోటరీ క్లబ్ వెస్ట్ ద్వారా మన ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన పేద పిల్లలైనటువంటి వారికి 1,50,000 రూపాయలు పుస్తకాలు అయితేమనండి విద్యా సామగ్రి పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఫీజులు బుక్స్ మరియు అన్నీ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే సారు ఈ కార్యక్రమమే కాదు అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడంలో చాలా ముందుంటారు. ఈ కార్యక్రమాలు ఇవి కాదు ఇంకేమైనా కూడా ఇస్తాము అని చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మన ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుంది. దీనికి సహకరించినటువంటి మన రోటరీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. రోటరీ క్లబ్ వెస్ట్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా చాలా స్పీడ్గా పోతున్నారు. విజయభాస్కర్, రాఘవరెడ్డి, ఇతర రోటేరియన్స్ కూడా చాలా సంతోషం. అంటే సేవాగుణం సేవ చేయాలనే లోపల ఇది లేనిది సేవా కార్యక్రమాలు మొక్కుబడిగా చేసినట్టు కాకుండా చాలా సంతోషం. ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు ఆయన సొంతంగానే కాకుండా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆయన రోటరీ క్లబ్ వెస్ట్కి జోడించి అనేక తెలియకుండా చాలా చేస్తుంటాడు. అజ్ఞాతం తెలిసే కొన్ని కార్యక్రమాలు మాత్రమే ఇవన్నీ కూడా ఈ మీడియాలోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ విద్యారంగంలో ఆయన
ఎనలేని సేవలు చేస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు వాళ్ళ స్కూల్లో ఎక్కడ అడిగితే పవన్ స్కూల్కి అట్లా పోయి అడిగితే రామ్మోహన్ రావు గారు చదివిస్తున్నాడు. చాలా సంతోషం. ఎందువల్లంటే చదువు లేక చాలామంది పేద పిల్లకాయలు ఇంకా కూడా కూలీ నాలికి పోయే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. ఇంకా కూడా డోనర్లు ముందుకు వచ్చి ఒక్కొక్కరిని కొంతమందిని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందని వాళ్ళ రామ్మోహన్ రావు గారి సేవల్ని పూర్తిగా వినియోగించుకోవాలని విజయభాస్కర్కి తెలియజేస్తారు. ఇంకా రాబోయే రోజులు ఈ సంవత్సరం అంతా కూడా మంచి కార్యక్రమాలు రోటరీ క్లబ్ వెస్ట్ అందిస్తున్నారని నేను అందుకు విజయభాస్కర్ వాళ్ళకి అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాము. అందరం కూడా మీరు ఎక్కడ ఏం చెప్పినా కూడా ఆ కార్యక్రమాలన్నింటికి కూడా మోరల్గా ఆర్థికంగా అన్ని విధాలు ఎవరెవరికి చేతనైంది అవన్నీ కూడా అందించేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు మరొకసారి తన తండ్రి గారైన రత్నం ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ కూడా ఈ పేద పిల్లలకు అంటే ఆయన మంచి పని ఏం చేస్తున్నారు అంటే ఫీజు కట్టేస్తున్నారు నేరుగా, లేకుంటే మధ్యలో వీళ్ళు వాళ్ళ ఎవరి చేతిలో పోతాయి, కొంతవరకు మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల నేరుగా అక్కడ కట్టి వాళ్ళని చేసేస్తాం. చాలా సంతోషం, మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రోటరీ క్లబ్ వెస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ విద్యార్థులకు ఫీజు పుస్తకాలు ఇది వాళ్ళు వచ్చినప్పుడు జనరల్గా ఇది జూన్ ఫస్ట్ వీక్లోనే తెరుస్తారు స్కూల్స్ అని. అప్పటి నుంచి వస్తుంటారు, నేను ఇస్తుంటాను. నేను చేసే పని ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు కట్టేసి వాళ్ళకు ఫీజు రెసిప్ట్ ఇచ్చేస్తాను, మీరు పోయి చూసుకోండి అని. అది పద్ధతి. అంటే ఈసారి కూడా చేసాము. ఏదైనా ఒకరు వచ్చి హైదరాబాద్ అంజిరెడ్డి స్కూలు మన ఇది ఉంది కదా మెడికల్ రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి స్కూల్లో చదువుతున్నారు. మన గూడూరు ఇక్కడ ఉండిపోయింది అమ్మాయి, అంతమంది ఇక్కడ తీసుకుని ఇప్పుడు ఆడికి పోయిందంట. సో ఆ అమ్మాయి ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే ఆమెను పంపించాను. అట్లా మా తిరుపతిలో వెంకటేశ్వర స్కూల్ ఉంది. సరే మన పిఆర్ క్లబ్ వాడికి వెంకటేశ్వరకి వాళ్ళ అమ్మాయికి పాపం యాక్సిడెంట్ ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు, ఇంజన్ పుట్టింది అమ్మాయిని. ఇంజన్ మీకు తెలియదా? పడిపోయింది అక్కడ లెఫ్ట్ టెస్ట్ లో వస్తూ పడిపోతే అసలు ఒక ఏదో ఇది ఉండింది, ఒక ఫోన్ దగ్గర ఉండింది, పడిపోయింది. ఒక దగ్గర గంట అయింది. ఎవరో పోతూ చూసేందని పడిపోయిందని చూసామని చూస్తే ఇది చేసి అవతల శశిధారెడ్డితో కూడా చెప్పి మన మెడ్రాస్ హాస్పిటల్లో చేర్పించి అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి అమ్మాయి బతికింది. అది రికార్డు. అసలు ఇంజన్ కొట్టు బతకడం లేదు, నేను నిజంగా రికార్డు బ్రేక్ అయింది ఆ అమ్మాయి అదృష్టం. సో అట్లా మనం వాడికి హెల్ప్ చేస్తూనే ఉంటాను ఏదో దాంట్లో. అంటే వాళ్ళ మనవరాలు మన మిరాన్వాల్ స్కూల్లో చదువుతున్నది. వాడు వచ్చి అడిగితే ఫీజు మన పుస్తకాలు కూడా మనకు కావాలంటే నేనే ఫోన్ చేసి ఏంది నేను అంజిరెడ్డి స్కూల్లో 4,000 3,000 అయితే ఇక్కడ స్కూల్లో 6,000 పుస్తకాలు చూడాలి. హైదరాబాద్కి ఏది అసలు గూడూరు ఆలోచిస్తుంటే ప్రైవేట్ స్కూల్స్ విచిత్రంగా ఉన్నాయి. సరే ఏదైతే నాకు మా ఫాదర్ చెప్పినట్టు విద్యా వైద్య రంగంలో ఎవరికైనా సహాయం చేయాలంటే చేస్తున్నా. నేను ఒక రిలీజియస్ మైండెడ్ కాబట్టి అట్లా టెంపుల్స్ వాటిలో కూడా హెల్ప్ చేస్తుంటాను. సో నాకు మా ఫాదర్ ఇచ్చిన భిక్ష ఇది గిరోజీ మాధవ్. సో వాడి పేరుతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాను. ఈ అందరికీ మాకు మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి. ఆయనే మాకు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మల్లాం గ్రామంలోని స్వయంభూ శ్రీవల్లి దేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృతిక మహోత్సవం. నాయుడుపేట మండలంలో జరుగుతున్న సుపరిపాలనలకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీ నటి మంచులక్ష్మి సందడి. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.